తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి ఏఎస్ఎన్ కళాశాల లైబ్రరీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు పణిదపు వెంకటకృష్ణ సన్మానించారు. 30కి పైగా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చేసి చిత్రలేఖనంలో ఎన్నో ఆవిష్కరణలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న శ్రీ వెంకటకృష్ణ తన ప్రతిభ ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని మానవతా సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ తనను సత్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సంతోషంతో తన విభాగంలో ఇంకా ఎంతో కృషి చేస్తున్నానని తెలియజేశారు. మానవతా చైర్మన్ శ్రీ కొలసాని రామచంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ మాట్లాడుతూ సమాజ ఉపయోగం కోసం పాటుపడుతున్న వ్యక్తుల గురించి సన్మానించడం మానవత నిరంతరంగా చేస్తుందని, మానవతా సంస్థ ఆత్మీయ కలయికకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు. శ్రీ జొన్నాదుల నరసింహారావు మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. ఆచార్య కృపాచారి మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రోత్సహిస్తున్న, ఆచరిస్తున్న మానవతా సభ్యులందరూ అభినందనీయులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, చిట్టినేని సాంబశివరావు, ఆలపాటి వెంకట్రామయ్య, ఈఎల్వి అప్పారావు, యు సూర్యనారాయణ, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, మల్లాది అర్జున్, కె నాగేశ్వరరావు, శ్రీమతి శోభారాణి, వై రోహిణి, పి శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొవ్వా సత్యనారాయణ గారిని, వెంపటి సత్యనారాయణ గారిని, సాంబశివరావు గారిని, ఎన్ఆర్ మల్లేశ్వర గారిని కూడా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మల్లాది అర్జున్ గారు, మల్లికార్జున గారు, శ్రీనివాస గారు, ఎస్పీ శ్రీనివాస డిగ్రీ పూర్తి చేశారు. రావి, బాదం, టేకు మొదలైన ఆకులపై వివిధ చిత్రాలు బ్లేడ్ తో కత్తిరించారు. వాటిని డిస్ప్లే కూడా ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొవ్వా సత్యనారాయణ గారిని, వెంపటి సత్యనారాయణ గారిని, సాంబశివరావు గారిని, ఎన్ఆర్ మల్లేశ్వర గారిని కూడా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మల్లాది అర్జున్ గారు, మల్లికార్జున గారు, శ్రీనివాస గారు, ఎస్పీ శ్రీనివాస డిగ్రీ పూర్తి చేశారు. రావి, బాదం, టేకు మొదలైన ఆకులపై వివిధ చిత్రాలు బ్లేడ్ తో కత్తిరించారు. వాటిని డిస్ప్లే కూడా ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ కి. అలానే ఆయన ఆర్టిస్ట్ గా, కార్టూనిస్ట్ గా పేరు తెచ్చారు. ఆయన కృషికి గాను భారత గౌరవ చిత్ర కళాభూషణ్, భారత గౌరవ చిత్ర కళాశ్రీ బిరుదులు ప్రదానం చేయడం జరిగింది మన ఫైదపు వెంకట కృష్ణ గారికి. అలాగే ఈయన సుమారుగా 30 డిగ్రీలు పూర్తి చేయటం జరిగింది. ఏడు పీజీలు, 6 డిగ్రీలతో పాటు సుమారు 20 పైగా డిప్లొమాలు చేసి మొత్తం 31 ఇప్పుడున్న 31 డిగ్రీలు, పీజీలు, డిప్లొమాలు చేయడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు చదువుతూనే ఉంటారు. ఆయన చెప్తున్నారు, చదువుతో మక్కువతో చదవడం కష్టాలను విభిన్న వైద్య అంశాలను తెలుసుకునేలా చేసిందని ఆయన చెప్పారు. ఈయన స్ఫూర్తి ఉపాధ్యాయ నిరంతర విద్యార్థి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన మాటలకు ఈయన యశస్విగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మానవత ఆయన పిలవటం, సన్మానించుకోవటం గర్వంగా ఫీల్ అవుతున్నాం. వెంకటకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ మన మానవత పెద్దల చేతుల్లో ఆయనకి సన్మానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది
మన కళాశాల ప్రిన్సిపాల్ ఈనాటి కార్యక్రమానికి ఎప్పటి నుంచో తనదైనటువంటి శైలిలో కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రామచంద్ర గారు చైర్మన్ గారికి, నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉపాధ్యాయులు గారికి, ఈనాటి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రాజ్ గారికి, అలాగే వెంకట గారికి, సన్మాన గ్రహీత కవితపు వెంకటకృష్ణ గారికి, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారికి, బిఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రిటైర్డ్ శాస్త్రి గారికి, శర్మ గారికి అందరికి కూడా నా అభిమానం. సర్వీస్ యాక్టివిటీ చేయడం సహజం. మానవత స్వచ్ఛంద వ్యవస్థ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంది. దానికి గుర్తింపుగా ఒక నెల రోజులు రాష్ట్ర స్థాయిలో అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కలయిక, ఆత్మీయ పలకరింపు. ఇక్కడ మనం ఆత్మీయ కలయిక, ఎన్ని రకాల వర్గాల వారు, సంస్కృతులు కలిగిన వాళ్ళు, మేధావులు, లెక్చరర్స్, ఇంగ్లీష్, అంతమందిని ఒకే వేదికకు తీసుకురాగలిగినటువంటి స్వచ్ఛంద సంస్థ మన స్థానాలలో ఏర్పాటు కావడం అభినందన. ఈ ఆత్మీయ పలకరింపుకి మన టీంతో పాటు నేను కూడా 3 సార్లు వెళ్ళాను ముంబై దగ్గర. వారి యొక్క ఆనందం ఇంత కాదు, కనీసం 2 గంటలు అక్కడ. వారితోటి 90 సంవత్సరాలు పైబడిన వృద్ధులతో వారి యొక్క జీవన స్థితిగతులు, వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నింటినీ ఒక్కొక్కరు ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నటువంటి ఇంతమంది పనులు కూడా ఆదుకొని నా కొరకు వచ్చారు అనే
ఆత్మీయత అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ మాకు కూడా వెళ్ళినందుకు మంచి వ్యక్తులు 90 సంవత్సరాలు 96 సంవత్సరాల పురోగతులు కూడా కలిసే భాగ్యం వచ్చాయి. వారి యొక్క జీవన విధాన భాగ్యం తెలుసుకొని ఇదిగో వారు 20 సంవత్సరాలు ఆరోగ్యం పరిరక్షణలో ఉన్నారు. మనం కూడా ఎందుకు ఉండకూడదు, అలాగే మనం కూడా నేర్చుకున్నాము అనే ఉత్సుకత కలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం మొత్తంలో అనేక శాఖలు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ పలకరింపు ఎవరి యొక్క ఆలోచన నుంచి వృత్తిపరంగా మనకు తెలియదు. కానీ రాష్ట్ర స్థాయిలో దీనిని గుర్తించినటువంటి రామచంద్రారెడ్డి కూడా వారు కూడా అన్ని వ్యవస్థలో ఈ కార్యక్రమం పెట్టమని సూచన కూడా చేసినట్టు జరిగింది. తెనాలి ఆత్మీయ పలకరించవలసినటువంటి గొప్పతనం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖంగా ఉండే రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి జన్మదినం జరిగింది. మన ఆల్పాటి వెంకటరావు గారి ఆంతర్యంలో ఆంతర్యం కూడా అనకూడదు, నాయకత్వం అందరం వెళ్ళి ఆయన్ని విషయం చెప్పాం. ఈ సందర్భంగా ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి వచ్చారు. ఇంకా చాలా సోషల్ వర్క్ లో సక్సెస్ పర్సనాలిటీ. ఇన్ని కలిపిన ఒకే వ్యక్తి మన సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి మానవతా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కలకాలం ఆయురారోగ్యాలు ఉండాలని కోరుతూ ఈ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన, అందుకని రాలేకపోయారు. ప్రత్యేకంగా ఫోన్ చేసుకుని చెప్పారు. సో మనందరం తెనాల్లో గౌరవించే వ్యక్తి ఆచార్య కృపాచార్య గారు. నేను వ్యక్తిగతంగా ఈ ఫీల్డ్ విద్యారంగంలో ఉన్నాను కాబట్టి ఆయన మొదటి నుంచి పరిచయం. ఎంతో మందికి ఆయన మార్గదర్శిగా ఉన్నారు. మానవతా సంస్థ మొదటి నుంచి సభ్యులుగా ఆయన ఉన్నారు. ప్రతి మానవతా ప్రోగ్రామ్ ని ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటారు ఆయన. సో ఈ సందర్భంగా కృపాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. 5 నిమిషాలు మాట్లాడతాను. మానవతలో ఇప్పుడు మనం ఒక గేయం చూసాం పెద్దలు. మానవతలో మధురిమ ఉంది. ఎంత చక్కని మాట అండి అది. పద ప్రయోగం అంటాం మనం. మానవతలో మధురిమ ఉంది. ఆ మధురిమ ఉన్నందువల్లనే మనం అందరం ఇక్కడ కలిసాము. ఆ మధురిమ ఉన్నందువల్లనే మనం అందరం కలిసి ఆనందిస్తున్నాం. ప్రతి నెలకు ఒకసారి ఆ మాధుర్యాన్ని మనం పంచుకుంటున్నాం. అటువంటి మాధుర్యాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అవార్డుల చంద్రుడు ఆయన. ఆయన ఏ రంగంలో పెట్టినా కానీ అవార్డులే. కాలేజీలో అవార్డులు వచ్చాయి, మానవతలో అవార్డులు వచ్చాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అవార్డుల చంద్రుడు. ఈజ్ నాట్ కొనసాగి రామచంద్రన్, ఈజ్ అవార్డు చంద్రుడు ఆయన. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరొక అద్భుతమైనటువంటి వ్యక్తికి సన్మానం చేయటం. ఈ ఆయన పరిదప్పు అనేటటువంటి పేరుతోనే కార్టూన్స్ వచ్చాయి. కృష్ణశ్రీ అంటే ఆ కార్టూన్ చాలాసార్లు గమనించినప్పుడు ఎవరెత్తనా అవుతున్నవాడిని. అసలు నాకు అర్థం కావట్లేదండి. మాకు 1 డిగ్రీ చేయడానికి నానా అవస్థలు పడుతుంటే మీరు 37 డిగ్రీలు, ఇన్ని డిగ్రీలు ఎలా చేశారండి? అందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇది కేవలం ఆయనకు మాత్రమే కాదు, రాబోయేటటువంటి యువతరానికి ఆదర్శం. 1 డిగ్రీతో కాదు మీరు చేయవలసింది, ఎన్నో డిగ్రీలు చేయాలి. ఈ ఎన్నో డిగ్రీలు అన్నందుకు నాకు ఒక్క విషయం జ్ఞాపకం వస్తుంది. మనకు ముఖ్యంగాను అంబేద్కర్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా డిగ్రీలు చేశాడు. ప్రతి డిగ్రీ చేశాడు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా పే బ్యాక్ టు ద సొసైటీ. మరి తిరిగి మనం ఈ సమాజానికి ఏమిస్తున్నాం? ఆ ఆదర్శాన్ని మన రామచంద్ర గారు చేస్తున్నటువంటిది. ఆయన చదివింది, ఆయన చదువుతున్నది అని ఎందుకంటున్నామంటే రామకృష్ణుడు సాందీపని తోడ చదివిరి. రాముడు కృష్ణుడు వాళ్ళిద్దరు కలిసి సాందీపని అని గురువు తోడ చదివారు. గురువులు శిష్యులు ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. ఆ విధంగా ఆయన చదివిస్తున్నారు, సమాజాన్ని చదివిస్తున్నారు. ఈ సమాజాన్ని ఏఎస్ఎల్ కాలేజీ కనుక లేకపోతే ఈ రోజు నేను చాలా ఊపిరిగా చెప్తున్నాను ఈ మాట. ఈనాడు ఏఎస్ఎల్ కాలేజీలో కనుక తెనాలిలో కనుక లేకపోతే స్టేట్ వైడ్ గా చాలా నష్టపోయి ఉండేది, యువతరం చాలా నష్టపోయి ఉండేది. అటువంటిది ఈ విషయాన్ని
మరలా పూరించడానికి, విద్యార్థులను యువతను గట్టెక్కించడానికి ఆయనకు అక్కడ కట్టుకుని ఇక్కడ రావడం అనేటువంటిది నిజంగా మన జనాలి అదృష్టం. నేను ఎప్పుడు జనాలకి అంటే ఆ జనాలు నీళ్ళు గాయలు ఏమో గాయలు నాకు ఎప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం. అంటే మొదటి నుంచి మనం ఇక్కడే పుట్టి పెరిగి ఈ వాతావరణంలో ఎగురుతున్నాం కాబట్టి అటువంటి వాతావరణంలోనే ఒక చక్కని ఆర్టిస్ట్ మనకు రావడం. నేను ఇప్పుడు చిత్రాలు చూస్తుంటే అక్షరాలతో బొమ్మలు రావడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆకుల మీద బొమ్మలు తీసుకుని రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే కొంత కృషి, కొంత పట్టుదల, ఇవన్నీ కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తికి ఈ రోజు సత్కరించుకోవడం, ఇంత సత్కారంలో కూడా మానవత మాధుర్యం కలిగినటువంటి ఎంతమంది రావడం అనేటటువంటిది అందరికి నమస్కారం చేస్తూ, నాకు ఒక అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగాను మన మానవత సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటటువంటి సంవత్సరానికి అందరికీ శుభాలు కలగాలని, నూతన వత్సరపు ఆశీస్సులు, నూతన వత్సరపు దీవెనలు, నూతన వత్సరపు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సన్మాన గ్రహీతగా నన్ను ఎన్నిక చేసినటువంటి ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రామచంద్ర గారు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు ఆర్గనైజేషన్ సభ్యులు కూడా వాళ్ళందరికీ నా వందనాలు. నాకు సన్మానం చాలా బాగా చేశారు, చాలా ఆనందంగా ఉంది. కళాకారులని చాలా చక్కగా గౌరవించారు. సమాజానికి అవసరం కూడా ఇది, కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నెక్స్ట్ నా కుటుంబ నేపథ్యం చెప్తాను. నాది మధ్యతరగతి కుటుంబం, చేనేత కుటుంబం సంబంధించిన కుటుంబం నాది. మా ఫాదర్ చిన్న వ్యాపారము. మేము 9 మంది అన్నదమ్ములు అక్క చెల్లెము, 3 అన్నదమ్ములు 6 అక్క చెల్లెళ్ళు, 9 మంది. నేను 4వ వాడిని. అందరిని కూడా మా ఇంట్లో చదివించారు, ఎవరిని పనికి పంపించలేదు, అందరు చదివించారు. మా నాన్నగారు చిన్న వ్యాపారమే, ఆయన కష్టపడ్డాడు, మా అందరిని చదివించారు. ఇక్కడ మన మధ్యలో ఉన్నారు మా అన్నయ్య, లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, బీకామ్ బిఎల్. తర్వాత మా అక్క ఉంది, ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నది, ఆమె ఎంబీఏ ఎంఫిల్. మా 2వ అక్క బిఏ, మా చెల్లె డిగ్రీ. అట్లా అందరూ ఇంట్లో అందరూ చదువుకున్నాము. నేను చదువుకున్నది కూడా మున్సిపల్ హై స్కూల్లో, మున్సిపాలిటీ స్కూల్ చదువుకున్నాను, ఎలిమెంటరీ స్కూల్. హై స్కూల్ వచ్చేసి తాలూకా హై స్కూల్, డిగ్రీ విఎస్ఆర్ కాలేజీ, అన్ని గవర్నమెంట్ ఇయే చదువుకుంది. చదువుకుంటే మా పేరెంట్స్ కూడా చాలా ఇష్టం. మా నాన్నగారు చదువుకుంది ఎస్ఎస్ఎల్సి, మా మదర్ 5th క్లాస్. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ పనిలో పెట్టలేదు. ఒక టైంలో నేను కాలేజీకి వెళ్తే కాలేజీ జరిగేది కాదు. జరగకపోతే నేను మా నాన్నగారితో నేను ఏదైనా షాప్ లో పని చేస్తాను, కాలేజీ ఎగ్జామ్స్ రాస్తాను, చదువుకుంటానంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు. నువ్వు చదువుకో, కాలేజ్ జరగకపోతే ఇంట్లో ఉండి కానీ పండుగ మాత్రం వద్దు, ఏం చదువుకుంటే చదువుకో అని చెప్పని మా అందరిని ఎంకరేజ్ చేసి మా నాన్నగారు ఎక్కడ బయటకు పంపించాలా, వర్కర్గా ఎక్కడ చేయగల. అలా చేసిన తర్వాత తాలూకా హై స్కూల్లో ఉన్నాక నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేస్తుండేవాడిని. నాకు భయపడుతూ వచ్చింది, అది నేర్చుకున్నా కూడా నాకు భయపడుతూ వచ్చింది డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ వచ్చినప్పుడు నేను హై స్కూల్లో మా 7th క్లాస్ అప్పుడు మా గురువు గారు వెడ్డింగ్ కార్డు ఇచ్చారు నాకు. ఆ వెడ్డింగ్ కార్డు మీద ఒక అమ్మాయి బొమ్మ ఉంది, దండేస్తా ఉంటుంది అమ్మాయి, ఒక డిజైన్ లాగా ఉంటుంది. ఆ బొమ్మ నేను ఒక బుక్ లో వేసుకున్నాను. అదే టైంలో ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. ఆ బ్యాలెట్ పేపర్ లో లైన్, క్యాండిల్, లోటస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి బొమ్మలు. వాటన్నింటినీ బొమ్మలు నేను వేసుకున్నాను. అట్లా నాకు కనపడే ప్రతి బొమ్మ డ్రాయింగ్ బుక్ లో కానీ చార్ట్ మీద కానీ గీసుకునేవాడిని. తాలూకా హై స్కూల్లో ఉండగా మా ఫ్రెండ్స్ ద్వారా ఆ బొమ్మలు మా గురువు గారు పడవ నారాయణరావు గారికి చూపించారు. నారాయణరావు గారు చూసి, అరే ఎగ్జామ్స్ ఉంటాయి, మెడ్రాస్ లో ఎగ్జామ్ వెళ్తే నా దగ్గర కోచింగ్ రా అని చెప్పని మాట్లాడి ఎంకరేజ్ చేశారు. కానీ నేను వెళ్ళలేదు. 9th, 10th క్లాస్ లో వెళ్ళాను. 10th లో వెళ్ళి గురువు గారి దగ్గర డ్రాయింగ్ నేర్చుకొని మెడ్రాస్ వెళ్ళి లోయలు హైట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. అవి చదివిన తర్వాత నాకు అనిపించింది, తర్వాత ఇంకా ఉంటాయి కదా మెడ్రాస్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే, మన ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ డ్రాయింగ్ ఉంటాయి కదా, అవి కూడా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే డ్రాయింగ్ లో ఇంకా నేర్చుకోవాలి. మెడ్రాస్ లో లోయలు హైట్ ఎగ్జామ్స్ పెన్సిల్తో ఉంటాయి. పెన్సిల్ బాగా స్టాండర్డ్ తో మెయింటైన్ చేస్తారు. ఏ మాత్రం ఉన్నా కూడా మనం పాస్ కావడం చాలా కష్టంగా ఉంటుంది. మన ఆంధ్ర డ్రాయింగ్ వచ్చేసి పెన్సిల్, పెయింటింగ్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా చేద్దామని చెప్పని నేను అప్పుడు ఉన్న తాలూకా స్కూల్ దగ్గర నుంచి, మా గురువు గారి దగ్గర నుంచి అన్ని స్కూళ్ళకి వెళ్ళి డ్రాయింగ్ మాస్టర్ కలిశారు. కలిస్తే వాళ్ళందరూ కూడా మేము మెడ్రాస్ పాస్ అయ్యాము, జాబ్ చేస్తున్నాము, ఈ ఎగ్జామ్స్ కష్టంగా ఉంటాయి, మాకు తెలియదు అన్నారు. నేను డైరెక్ట్ గా ఫీజు కట్టేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయాను.
ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ లో వాళ్ళు ఏం చేయమంటే అది చేశాను. ఒక బొమ్మ పెట్టి గీయమంటే గీశాను, ఊహించి గీయమంటే ఊహించి గీశాను. అట్లా రాశాను. అది ఫస్ట్ క్లాస్ లోయర్. నెక్స్ట్ మళ్ళీ హైయర్ ఫీజు కట్టాను, హైయర్ ఫస్ట్ క్లాస్. ఆ 2 అయిపోయింది. తర్వాత డిగ్రీలో ఉన్నాక 18 years వచ్చినప్పుడు నేను టీటీసీ చేశాను, టీచర్ ట్రైనింగ్ డ్రాయింగ్ లో గుంటూరు. ట్రైనింగ్ అయిపోయింది. అట్లా నాకు మా ఇంట్లో వాళ్ళ ఇష్టం వల్ల కానీ నా ఇష్టం వల్ల కానీ చదువు అనేది నాకు బాగా ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చేశాను, పీజీ చేశాను. రెగ్యులర్ కోర్స్ ఎల్ఎల్బి చేశాను ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎల్ఎల్ఎం చేశాను, టాక్స్ అండ్ క్రైమ్స్. అట్లా చదువుకుంటా ఉన్నాను. ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ జర్నలిజం. అట్లా చదువుకుంటా వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నాను ఎంఏ భగవద్గీత. తర్వాత వచ్చేసి ఎంఏ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. కజనపల్లి వెళ్ళి కజనలో ఎగ్జామ్స్ వస్తాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. రేపు నెక్స్ట్ మేలో సెకండ్ ఇయర్ రాయాలి, ఫైనల్ ఇయర్. డ్రాయింగ్ లో పీజీ డిగ్రీ. డ్రాయింగ్ లో డాక్టరేట్ చేయాలని చెప్పేది నాకు అభ్యాసం ఒకటి, తప్పకుండా చేస్తాను అది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ అయిపోయిన తర్వాత లా చదివాను. ఎస్ రామారావు గారి దగ్గర మా బ్రదర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ప్రాక్టీస్కి వెళ్ళాను. ప్రాక్టీస్కి వెళ్తుండగా మా బావగారు చనిపోయారు. ఆ టైంలో ప్రాక్టీస్ ఆపేసేసి ఖాళీగా 1 year ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో డ్రాయింగ్ పోస్టులు పడ్డాయి. డ్రాయింగ్ పోస్టులు పెడితే ఆ డ్రాయింగ్ పోస్టుకి అప్లై చేశాను. అప్లై చేసి దానికి కొంచెం సపోర్ట్ అవసరమైంది. ఆ సపోర్ట్ అవసరమైనప్పుడు నేను కటకం ప్రసాద్ గారిని కలిసాం. కటకం ప్రసాద్ గారు నా జాబ్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. 2012 కటకం ప్రసాద్ గారి ద్వారా హెల్ప్ చేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తే అప్పటి నుంచి కూడా అక్కడే చేస్తా ఉన్నాను, తెలంగాణ ఎంపీ స్కూల్లో చేస్తున్నాను. అట్లా సార్ వల్ల కొంచెం నాకు హెల్ప్ అయింది ఆ విషయంలో. గవర్నమెంట్ వాళ్ళది పెయింటింగ్ పాస్ అయ్యి హైయర్ డిప్లొమా చేశాను. చేసినప్పుడు అందరూ వాటర్ కలర్స్ వేస్తారు, ఆయిల్ కలర్స్ వేస్తారు, లేదా లైన్ డ్రాయింగ్ వేస్తారు. నేను ఏదైనా డిఫరెంట్ గా చేయాలి, అందరూ ఎట్లా చేస్తారు కదా, ఎలా చేద్దామని ఆలోచించి లీఫ్ మీద కటింగ్ చేయడం మొదలు పెట్టాను. నాకు ఎవరు గురువు దాంట్లో ఎవరు లేరు. నేను ఓన్గానే గూగుల్లోకి వెళ్తే మనం యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది, కానీ నేను దాన్ని ఫాలో అవ్వదలుచుకోలేదు. వాళ్ళు ఏదో రూల్స్ ఫాలో అవుతారు. అలా కాకుండా నా మైండ్ లో ఏముందో నేను దాంతో చేద్దాం అనుకుని నేను చేశాను. లీవ్స్ కటింగ్ చేసాను. దాని గురించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, పండగలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ సందర్భంగా దాంట్లో క్రియేటివ్ గా ఒకసారి నల్లమల గురించి ఏదో విషయం జరిగింది. సేమ్ నల్లమల అని చెప్పని లీవ్ మీద కట్ చేశారు. అంటే ఒక అమ్మాయికి ఏదో ఒక అన్యాయం జరిగింది, ఒక పాపకి. దాంట్లో సేవ్ చేయాలి అని చెప్పని లీవ్ మీద కట్ చేసి ప్లే చేశారు. అట్లాగే అక్షరాలతో బొమ్మలు వేయటం, అక్షరాల ద్వారా బొమ్మలు అక్కడ డిస్ప్లే చేసిన బొమ్మలు అక్షరాలతో వేసింది. లైన్ డ్రాయింగ్ కాకుండా, పెయింటింగ్ కాకుండా ఒక సపరేట్ గా వేయాలి అనే ఉద్దేశంతో అట్లా వేయడం జరిగింది. అది బాగా గుర్తింపు వచ్చింది. అది గుర్తింపు వస్తుందిగా నేను వేయలేదు. నా ఇంట్రెస్ట్ ఇది ఆర్ట్లోనే ఒక డిఫరెంట్ వే చేయాలి అనిపించి అట్లా చేయటం అయింది. దాంట్లో చాలా గుర్తింపు వచ్చింది. చాలా మంది, కొంతమంది నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా నిష్ణాతులు అయ్యారు. అంటే దీంట్లో నేను నేర్చుకున్నాను, నేను ఏదో డ్రాయింగ్ జాబ్ చేస్తున్నాను. పిల్లలకు కూడా డ్రాయింగ్ నేర్పిస్తే హెల్ప్ గా ఉంటుంది. డ్రాయింగ్ వచ్చేసి మనకి హై స్కూల్ నుంచి 10th class లో సైన్స్ లో డ్రాయింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వస్తే బైపీ కానీ ఎంపీ కానీ దేనికి తీసుకున్నా కూడా డ్రాయింగ్ తో లింక్ ఉంటుంది. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, రికార్డులో బొమ్మలు వేయాలి. ఆ డ్రాయింగ్ రాని వాళ్ళు చేసి బయట డబ్బులు ఇచ్చి బొమ్మలు ఎంచుకుంటారు. అది వాళ్ళకి వేస్తే వాళ్ళకి తీసుకుంటారు. నెక్స్ట్ బీటెక్ వెళ్తే బీటెక్ ప్రతి బ్రాంచ్ లో డ్రాయింగ్ ఉంటుంది. మెకానికల్ డ్రాయింగ్, సివిల్ డ్రాయింగ్ అట్లా ఉంటుంది. ఒక అమ్మాయి నా దగ్గర డ్రాయింగ్ పాస్ అయ్యి లోయర్ హైయర్ ప్రతి విజ్ఞానంలో ఒక బ్రాంచ్ లో డిప్లొమా చేస్తుంది, డిగ్రీ చేస్తుంది. ఒక పేపర్ లోయర్ ఏ పేపర్ అయితే ఉంటుందో అది వాళ్ళకు ఉందంట. అది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఆల్రెడీ పాస్ అయ్యాం కదా అని చెప్పి ఆమె నాకు ఆ పేపర్ పెట్టి మోడల్ చెప్పింది. అట్లా వాళ్ళకి ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా డ్రాయింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను హై స్కూల్ పిల్లలకి డ్రాయింగ్ నేర్పిస్తుంటాను. ప్రతిరోజు సాయంత్రం పూట 4:30 నుంచి 7:30 వరకు నేను స్కూల్ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ కోచింగ్ ఇస్తాను. లోయర్ హైయర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోయారు. అక్కడ ఏసిన కాలేజీలో ఉన్న పిల్లలే ఒక 3 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మేము ఏసిన కాలేజీ డిగ్రీ చదువుతామంటే మాకు కాలేజీలో బాగా వర్క్ ఉంటుంది, విడిగా మాకు కుదరదు, సండే అయితే నేను వస్తా ఉన్నానంటే ఆ 3 కోసం నేను సండే క్లాసులు పెట్టి వాళ్ళు డ్రాయింగ్ నేర్పించాను. వాళ్ళు 3 లోయర్ హైయర్ పాస్ అయ్యారు.
ప్రజెంట్ వాళ్ళు ఒక ఇద్దరు ఫారెన్ గా ఉంటున్నారు, మ్యారేజ్ అయిపోయింది ప్లస్ వేరే జాబ్ పర్పస్ గా. అట్లా చాలా మందికి డ్రాయింగ్ నేర్పించాను. పిల్లలకి హెల్ప్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ లో డ్రాయింగ్ అనేది అని విజయ కేంద్రాలు చేశాను నేను. అట్లాగే నాయుడు గారు ఉన్నారు, కుమారస్వామి గారు, అరవింద విజయ కేంద్రాల్లో వాళ్ళ అమ్మాయి గారు మా స్టూడెంట్. అట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ నేను సుపరిచితమే. నా డ్రాయింగ్ కానీ నేను నా క్యారెక్టర్ అనేది కానీ చాలా ఇంట్రెస్ట్. నాకు చెప్పిన ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంతే ఇంట్రెస్ట్. ఆ డ్రాయింగ్ అని 10 మందికి పంచాలి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది నా ఆలోచన. అదే ఫాలో అవుతా ఉన్నాను. చదువు కూడా కొంతమంది అంటారు ఒక డిగ్రీకి మేము చదివిపోతున్నాము, నువ్వు ఎలా చదివావు డిగ్రీ అని. చదువు ఇంట్రెస్ట్ గా ఉంటే మనం తప్పకుండా మన మెమరీ పవర్ చాలా ఉంటుంది మనకి. ఐన్స్టీన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేస్తే అతను వాడిన బ్రెయిన్ పర్సంటేజ్ చాలా తక్కువ అంట. అది కూడా మనం దాంట్లో 1000% 1,00,000% మనం వాడేది. ఆయన అంత మేధావి చాలా తక్కువ బ్రెయిన్ వాడాడు. అంటే మన బ్రెయిన్ కి అంత కెపాసిటీ ఉంది, మనం దాన్ని యూజ్ చేయం. మనకి వయసు అయిపోయింది, 40 వచ్చినాయి, 50 వచ్చినాయి, ఇప్పుడు మన ఎగ్జామ్ రాయగలవా, మనకి గుర్తుంటుందా, అది మనం పాస్ అవుతావా, ఇదంతా 20 ఏళ్ళ 25 ఏళ్ళ లోపల చెప్తే మనం చదివేది కాదు అని చెప్పి ఆలోచన చాలా మంది ఉంటాము. తప్పది. మనకి ఇంట్రెస్ట్ ఏముంది, జాబ్ చేస్తా ఉండొచ్చు, కానీ మనకి ఇంకో రంగంలో ఇంట్రెస్ట్ ఉంది. ఆ రంగంలో డిగ్రీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు, ఏమైనా చదవచ్చు. అది కేవలం మన ఇంట్రెస్ట్ మీద ఆధారపడే ఉంటుంది. ఒక అతను వచ్చాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్, రిటైర్డ్ అయ్యారు. వయసు వచ్చేసి 75 సంవత్సరాలు. అయితే అతను మా ఇంటి దగ్గర మాది నాజరీట. అతను వచ్చి నాకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నాకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్, నాకు ఎవరు గురువు దొరకలేదు, ఇప్పుడు మీరు వచ్చారు నేను డ్రాయింగ్ నేర్చుకుంటా అన్నారు. నేను అతనికి డ్రాయింగ్ నేర్పించి గుంటూరులో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయించాను. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళంతా కూడా అందరూ చదవచ్చు, కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే. తగి రామచంద్ర గారికి ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు చాలా మంది నా కోసం వచ్చారు. మా స్కూల్ నుంచి మా టీచర్ గారు, మా విద్యార్థులు, పెదరాల స్కూల్ విద్యార్థులు, అట్లాగే తెలుగు మాస్టర్ మురళీకృష్ణ గారు, మేము మురళీకృష్ణ గారు పెదరాల స్కూల్లో చేసాము తెలుగు పండిట్ మాస్టారు, ఇంకా చాలా మంది వచ్చారు. మా కృష్ణ నేను చూసి వచ్చాము మీకోసం అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా నా వందనాలండి. థ్యాంక్ యూ. ఆయన నేర్చుకుని విద్యార్థులు కాకుండా ఆయన కూడా నిరంతర విద్యార్థి. మరి ఇంత సేవ చేసినందుకు ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ముఖ్యంగా నేను వచ్చింది చెప్పడానికి ఏంటంటే, ఈ జనవరి నుంచి 2 నెలల పాటు ఈ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మా పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళు మా ఆఫీసులో మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు అందరికీ ఉచితంగా ఈ సేవల్ని అమలు చేస్తున్నాం. దాంతోపాటు లైఫ్ సర్టిఫికేట్ కాపీలు కూడా ఇస్తాము. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా అనారోగ్యంతో కవరలేని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సేవలన్నింటినీ ఉచితంగా అందిస్తాము. ఈ కార్యక్రమాన్ని మీరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, అందరి ఫంక్షన్స్ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.
సర్వసభ సమావేశం ఈరోజు ఏసన్ కాలేజీ లైబ్రరీ హాల్లో జరపడం జరిగింది. ఈ సందర్భంగా తన జీవితంలో గత 45 ఏళ్ళ నుంచి చాలా ఫ్యాషన్గా చదువు పట్ల తను ఎంచుకున్న శ్రద్ధ చూపిన డ్రాయింగ్ ఫీల్డ్ పట్ల ఎంతో ఉన్నత స్థానాలకు చేరిన ఫణిదెల వెంకటకృష్ణ గారిని మానవత ఈరోజు సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని మనము గుర్తించడం ద్వారా సమాజానికి అండ్ యువతకి ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో మానవత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మానవత తరపున ఫణిదెల వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారు 30 పైగా డిగ్రీలు పీజీలు పూర్తి చేయడంతో పాటు తను ఎంతో ఇష్టపడిన డ్రాయింగ్ ఫీల్డ్లో అత్యున్నత స్థాయికి ఎదగటం, పిహెచ్డి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా కృషి సల్పటం, ఎంతో మంది విద్యార్థులకు ఆయన డ్రాయింగ్ కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ పాస్ చేయించడం, వాళ్ళ ఫీల్డ్స్లో చాలా రాణించడం అనేది సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా మానవత తరపున ఆయనకు మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు మానవత చేస్తూ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారు రామచంద్ర గారు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్స్కి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను కార్టూనిస్ట్గా, ఆర్టిస్ట్గా ఆర్ట్లో ఒక డిఫరెంట్ వేలో అక్షరాలతో బొమ్మలు వేస్తూ ఆకుల మీద బొమ్మలు కట్ చేస్తూ ఒక గుర్తింపు పొందినట్టుగా నన్ను వారు గుర్తించి ఈరోజు ఈ సన్మానం చేయటం, ప్లస్ నేను నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నేను చదువుకున్నాను. రెగ్యులర్ కోర్సులు కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువు తర్వాత కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా చదువుతూ ఉండి సుమారుగా 35-36 డిగ్రీలు చేశాను. పీజీలు, డిగ్రీలు, పీజీ డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు అవి చేశాను. చదువు అంటే నాకు ఇంట్రెస్ట్, దానివల్ల అలా చేయడం జరిగింది. చదువు అనేది కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న పొందాలి. ఒక దాంట్లో జాబ్ చేస్తున్నా కూడా మనకి వేరే కోర్సులు అంటే వేరే వ్యాపకాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మనం చదవాలి. అట్లాగే దానికి ఏముండయి అనేది తెలుసుకొని డిప్లొమాలు కానీ, పీజీలు కానీ, సర్టిఫికేట్ కోర్సులు కానీ చేయటం వల్ల మనం ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు అవుతాము. అదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ నేర్చుకున్న దాన్ని 10 మంది విద్యార్థులకు నేర్పించవచ్చు. వారి జీవితంలో వారికి ఉపయోగపడుతుంది. ఒక కెరీర్ గైడెన్స్ లాగా మనం కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఆ రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చదవటం అవుతుంది. డ్రాయింగ్లో సార్ చెప్పినట్టుగా నాకు పిహెచ్డి చేయాలనే కోరిక, తప్పకుండా చేస్తాను. ప్రజెంట్ పీజీ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. ఆ పై ఇయర్ పిహెచ్డి చేస్తాను. థ్యాంక్ యూ.